థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. బీఆర్ఎస్ పార్టీ ఎవరికి భయపడేది లేదు. ముందుగా అది తెలుసుకోవాల్సిన అవసరం. ఎస్ఐఆర్ భయపడుతుంది కదా. ఎస్ఐఆర్ కాదు కానీ ఎవరికీ భయపడదు. ఎందుకంటే జనాలు మొత్తం బీఆర్ఎస్ పార్టీనే కోరుకుంటున్నారు కాబట్టి ఎవరికి భయపడవలసిన అవసరం లేదు, భయపడరు కూడా. కేటీఆర్ గారు మీ కార్యకర్తలు ఎందుకు అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి హితోబోధన ఎందుకు చేస్తారు? కేటీఆర్ గారు మా కార్యకర్తలను అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఏమొచ్చింది, అవసరం ఎందుకు చెప్తున్నాడంటే ఓటు తొలగించడంలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా జిమ్మికి చేసి కొన్ని ఊర్లు బీఆర్ఎస్కు 100% ఓట్లు ఉంటాయి కాబట్టి ఆ ఊర్లలో ఓట్లు తీసేయడానికి ఆస్కారం ఉంటుంది అనే ఆలోచనతోటే BLO తోటి BLAలు అప్రమత్తంగా ఉండి మన ఓట్లను మనం కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండమంటున్నాడు తప్ప ఏదో భయపడి కాదు, ఎవరితోటో భయపడి కాదు. వివిధ రాష్ట్రాలపైన కొరడా పైన మీ అభిప్రాయం ఏంటిది? మనం బాహటంగానే చెప్తున్నది మమతా బెనర్జీ గారు. నేను ఈసీ తీసుకున్న నిర్ణయం వల్లనే నా దగ్గర 94 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. అందుకే నేను ఓటమి పాలైనా అని బాహటంగా చెప్పదు. ఈసీ మరి ఏ రకంగా తొలగించింది అనేది చెప్తున్నది. కానీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చెప్తున్నదో ఆ చెప్పిన దాని ప్రకారమే ఈసీ నడుచుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో ఈసీ అదే విని ముందుకు నడుస్తున్నదని మేము బాహటంగా చెప్పగలుగుతున్నాం. ఈసీ చేసే పని కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో అది చేస్తున్నది. ఇవాళ తమిళనాడులో కూడా 74 లక్షల ఓట్లు పోయినాయి. ఇవాళ ఈసీ మీద మరి అక్కడ స్టాలిన్ కూడా ఆ 74 లక్షల ఓట్లు తీసేసింది కాబట్టి ఇవాళ నేను ఓటమి పాలైనా అని చెప్తున్నాడు. మరి వాస్తవంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నదో ఆ నిర్ణయం ప్రకారమే ఈసీ నడుస్తున్నది తప్ప తన సొంత నిర్ణయం లేదనుకుంటేనే ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల ప్రకారమే ముందుకు సాగుతున్నది ఈసీ. అలాగే మరి బీహార్లో కూడా 7.8 ఓట్లను తీసేయడం జరిగింది. అదే రకంగా కేరళలో కూడా 54,000 ఓట్లను తొలగించడం జరిగింది. ఈ రకంగా మరి ఈసీ కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట చెవదాటకుండా చేస్తున్నది అంటే మరి రాబోయే కాలంలో అన్ని రాష్ట్రాలకు ఇదే వర్తింపజేస్తారేమో అని కొన్ని పార్టీలకు భయం. కొన్ని పార్టీలు ఎందుకు మీ పార్టీ కలుగుతుందా? లేదు, కొన్ని పార్టీలకు భయం అనేది ఉంటుంది. అది కాకుండా నిజమైన ఓట్లను తొలగించడం అంటే ఏదైతే అక్కడ కరెక్ట్ ఉన్నదో ఎస్ఐఆర్ ప్రకారం లేని ఓట్లను ఖచ్చితంగా తొలగిస్తే అది ఎవరైనా సమర్థిస్తారు. కానీ అట్లా కాకుండా ఒక్క ఓటు పోయినా మేము సహించేది లేదు. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ భయపడుతుందా? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ భయపడుతూ ఉందా? కేటీఆర్ గారు అప్రమత్తంగా ఉండండి అని పదే పదే చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ భయపడేది లేదు. అప్రమత్తంగా ఎందుకు ఉండమంటున్నాడంటే ఇప్పుడు BLO ఉన్నాడు. BLOని ఎవరు నియమిస్తారు? గవర్నమెంట్ నియమిస్తుంది. అదే రకంగా BLO తర్వాత BLA ఉంటాడు. అది పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ పార్టీ నియమించే BLA. BLOతో సత్సంబంధాలు కలుపుకొని ముందుకు పోయే వ్యక్తి, చేదోడు వాదోడుగా ముందుకు పోయే వ్యక్తి BLA. BLAను అప్రమత్తంగా ఉండండి అంటున్నాడు కేటీఆర్ గారు. ఎందుకు? ఎక్కడన్నా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కు ఓట్లుంటే దాని BLO ద్వారా గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్ తొలగించడానికి ఆస్కారం ఉంటుందేమో. BLAలు కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ చెప్తున్నాడు తప్ప ఎవరికో భయపడి కాదు, ఎవరికో ఆలోచన చేసుడు కాదు. ఇప్పుడు మీరు కొన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ చేసినటువంటి పనితీరు మీరు చూసిళ్ళు, ఇందాక చెప్పిళ్ళు కూడా, మీరు మీ నోట చెప్పిళ్ళు. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంచుమించుగా
ఎంత శాతంగా పోయే ఓట్లు, అంటే ఎంత శాతంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది? మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 6% ఓట్లు తొలుగుతాయి కావచ్చు, ఇంచుమించుగా దాదాపు 6% ఓట్లు తొలగడానికి ఆస్కారం ఉంటుంది 3.5 కోట్లలో. 3.5 కోట్లలో. అదే రకంగా ఇప్పుడు మా దగ్గర ములుగు జిల్లాలో జిల్లా ప్రాంతంలో ఇతర వలస వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వలస వచ్చిన వాళ్ళు ఓటర్లను, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వలస? వాళ్ళు ఛత్తీస్గఢ్ నుండి వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఛత్తీస్గఢ్లో వాళ్ళకి ఓటు ఉందా? ఒకవేళ 2002 ఛత్తీస్గఢ్లో వాళ్ళకు ఓటు ఉంటే మరి ఇక్కడ ఓటు ఎట్లా వచ్చింది, ఏ రకంగా ఇక్కడ నమోదు చేయగలిగినరు? 2002 ఓటును 2026 ఓట్లను అనుసంధానం చేయవలసిన బాధ్యత ఉన్నది. అవును, ఎస్ఐఆర్ ఆలోచనే అది. ఈ అనుసంధానంలో ఒకవేళ 2002లో ఇక్కడ ఓటు ఉండి ఆ కుటుంబంలో ఇక్కడ ఓటు ఉంటే ఖచ్చితంగా అనుసంధానమై ఆ ఓటు చెల్లుతుంది. 2002లో ఓట్లు లేని ఓటు ఉంటే ఇవాళ మనం 2026 ప్రక్షాళన జరుగుతున్న ఓటర్ లిస్టు ప్రక్షాళన ఏదైతే జరుగుతుందో ఆ ఓటర్ లిస్టులో తొలగించడానికి ఖచ్చితంగా ఎస్ఐఆర్ ఉపయోగపడుతుంది. ఆ ఎస్ఐఆర్ ద్వారానే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న దొంగ ఓట్లను తొలగించవలసిన అవసరం ఉన్నది, మరణించిన వ్యక్తుల ఓట్లను తొలగించవలసిన అవసరం ఉన్నది. అదే రకంగా 2 ఓట్లుంటే ఒక ఓటును తొలగించి ఒక ఓటు ఉంచాలి. 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులకు, యువకులకు ఖచ్చితంగా ఓటు హక్కు కల్పించడం కోసం ప్రతి ఒక్కరు కూడా పూనుకోవలసిన అవసరం ఉన్నది. ఆ ఓటు ఖచ్చితంగా మనం ఎన్రోల్మెంట్ చేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది. ఓకే, ఇప్పుడు ఇదంతా పారదర్శకంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది అని మీరు నమ్ముతున్నారా లేదా? ఒక మాట చెప్పండి. ఇప్పుడిప్పుడే కలెక్టర్ ఆధీనంలో, జిల్లాలో కలెక్టర్ ఆధీనంలో మీటింగ్లు పెడుతున్నారు. ప్రతి పార్టీ వ్యక్తులను పిలిచి, పార్టీ నాయకులను పిలిపించి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అవగాహన కల్పిస్తున్నారు. ఆ అవగాహన కల్పించే క్రమంలో అదే జరిగితే, ఆ అవగాహన ప్రకారమే జిల్లాలో ఓటర్స్ను ప్రక్షాళన చేస్తే ఖచ్చితంగా ఈ ఎస్ఐఆర్ ద్వారా మరి కొన్ని ఓట్లు తొలగించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ప్రక్షాళన జరుగుతున్నది జిల్లాలో. అందుకే కేటీఆర్ ఏమంటున్నాడంటే బిఎల్ఓ ద్వారా, బిఎల్ఓలను ప్రభుత్వం నియమిస్తుంది కాబట్టి, బిఎల్ఏ పార్టీ వాళ్ళు నియమిస్తారు కాబట్టి బిఎల్ఓ బిఎల్ఏ అనుసంధానంతో మీరు ఓటు తొలగిపోకుండా, న్యాయమైన ఓటు తొలగిపోకుండా అన్యాయమైన ఓటును తొలగించుకుంటూ అప్రమత్తంగా ఉండాలి అంటున్నాడు తప్ప ఎవరికో భయపడి అంటలేడు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఇప్పుడు ఇదంతా బీజేపీ చేస్తున్న పనే. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాదం మోయడానికే, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కోసమే ఇదంతా చేస్తుందని చెప్పేసి అనే వర్గం కూడా ఉంది. దీని మీద మీ స్పందన? కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ జరిగిందని బాహటంగా రాష్ట్రంలో, దేశంలో చెప్తున్నది. దేశంలో చెప్పే క్రమంలో వాస్తవాలు తీసుకుంటే ఇవాళ ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు ఏ రకంగా తొలగించాలనేది కొంత అవగాహన కల్పిస్తున్నది ఇప్పుడిప్పుడే. అందుకే కొన్ని రాష్ట్రాలలో ఓటు లక్షలలో తొలగించడం జరిగింది. అదే రకంగా జరిగితే అన్ని రాష్ట్రాల్లో కూడా మరి ఓట్లను తొలగించే కార్యక్రమం జరుగుతుంది, కొత్త ఓట్లను ఎన్రోల్మెంట్ చేసే కార్యక్రమం జరుగుతుందని నా ఉద్దేశం. ఇది ఓకేనా? అంటే ఇప్పుడు ఈ రకంగా ప్రక్షాళన చేయడం అనేది మీరు సమర్థిస్తున్నారా లేదా? ప్రక్షాళనని సమర్థిస్తున్నాం. ఎందుకు అంటే చనిపోయిన వాళ్ళు ఓట్లు పోవలసిందే కదా. 2 ఓట్లు ఉన్నాయి, 2 ఓట్లలో ఒక ఓటు తీసేయవలసిందే కదా. అదే రకంగా ఇక్కడ లేని వాళ్లకు ఓట్లను తీసేయవలసిందే కదా. ఇక్కడ ఉండి హైదరాబాద్లో కూడా ఓటు ఉండి, ఇక్కడ ములుగులో కూడా ఓటు ఉంటే ఒక ఓటు పోవలసిందే కదా. అట్లా ఓటుకు 2, 3 ఓట్లు ఉన్నాయి కాబట్టి అది తొలగించవలసిన
అవసరం ఖచ్చితంగా ఉన్నది. యా, ఇక్కడ ఇప్పుడు విలేజ్లలో చాలామంది చదువుకోలేని వ్యక్తులే ఉన్నారు. వాళ్ళకి సర్టిఫికేట్స్ అవి ఏమీ లేవు. వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నట్టుగా మీకు అనిపిస్తుంది? చదువుకోలేని వ్యక్తులకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు కల్పించిన ఏంటంటే 2002లో ఆ కుటుంబంలో ఎవరికైనా ఓటు ఉంటే 2002లో ఆ కుటుంబంలో ఓటు ఉంటే దాని అనుసంధానంలో ఆయనకి ఇమ్మీడియట్గా ఓటు హక్కు కల్పించవలసిన అవసరం ఉన్నది. అదే చెప్తున్నది ఎస్ఐఆర్ అదే చెప్తున్నది. అవును. కానీ 2002లో ఓట్ లేని వాళ్లకు, చదువుకోని వాళ్లకు ఏమన్నా మరి వచ్చి ఓట్ ఎన్రోల్మెంట్ చేయమంటే దానికి కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఆ డాక్యుమెంట్ ప్రకారమే ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ డాక్యుమెంట్ లేదు, డాక్యుమెంట్ లేకపోతే మేము ఎట్లా ఓటు ఎన్రోల్మెంట్ చేసుకోవాలంటే 2002లో ఆ కుటుంబంలో ఒక వ్యక్తి ఓట్ అయి ఉండాలి. అవును. అది అనుసంధానం చేసి ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఓటు ఎన్రోల్మెంట్ అవుతుంది. యా, లాస్ట్ అండ్ ఫైనల్లీ మీ ములుగు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాగే మీ బీఆర్ఎస్ కార్యకర్తలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్లీ బీఆర్ఎస్ కార్యకర్తలకు నేను నా సలహా ఒకటే, ఎస్ఐఆర్ విషయంలో కలెక్టర్ దగ్గర మీటింగ్ అవుతున్నది. కలెక్టర్ కోఆర్డినేషన్లో మీటింగ్లో పార్టీ మెయిన్ క్యాడర్ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది. కేటీఆర్ చెప్పుడే కాదు, మనం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ కూడా అన్యాయం అంటే ఎన్రోల్మెంట్ అన్యాయంగా జరిగింది అని అంటే అక్కడ ఖచ్చితంగా ఓటును తొలగించాలి అనేది మనం పట్టుబట్టవలసిన అవసరం ఉన్నది. ఎట్లా పట్టుబట్టాలి? బిఎల్ఓ గవర్నమెంట్ ద్వారా, బిఎల్ఏ పార్టీల ద్వారా అనుసంధానంతో బిఎల్ఏ అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్క ఓటు కూడా అన్యాయంగా తొలగించద్దు. ఏ ఒక్క ఓటు కూడా అన్యాయంగా వచ్చిన ఓటు ఖచ్చితంగా తొలగించవలసిందే ఎస్ఐఆర్ ద్వారా. ఇది అప్రమత్తంగా ఉండమని మన పార్టీ పెద్దలే చెప్తున్నారు, మేము కూడా చెప్తున్నాం. ములుగులో ఎక్కడెక్కడ మన పార్టీ ద్వారా బిఎల్ఏలు ఉన్నారో వాళ్ళు బిఎల్ఓలతోటి అనుసంధానమై అప్రమత్తంగా ఉండి ఎక్కడ కూడా ఓటు తొలగకుండా, న్యాయమైన ఓటు తొలగకుండా అన్యాయమైన ఓటు తొలగించేదాకా బిఎల్ఓలతోటి, బిఎల్ఓలతోటి, ఆఫీసర్లతోటి ఖచ్చితంగా మనం తొలగించేదాకా విడిచిపెట్టద్దు అనేది నా సలహా. రైటర్స్, ఇది వాటి ఇన్ఫర్మేషన్. చూసుకోండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. అంటే